నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు దత్త ఉపాసకులు శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ శ్రీ దత్తుడి గురించి వివరాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే లక్ష్మి. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఆడవారికి ఎప్పుడు ఆంక్షలు ఉంటూనే ఉంటాయి, ఇప్పటికే ఉన్నాయి. మన వస్త్రధారణ పైన అవి జాగ్రత్తలు చెప్తున్నారో తెలియదు, మనల్ని విమర్శిస్తున్నారో తెలియదు అన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యలు ఉంటున్నాయి. దీనిపై మీరేమంటారు? అంటే ఆడవారి విషయంలో, దుస్తుల విషయంలో. ఆడవారి దుస్తుల విషయంలో ప్రతి ఆడదానికి కూడా ఒక ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనకి టీనేజ్ లో ఒక లిమిట్ ఉంటుంది, తర్వాత పెళ్ళైన తర్వాత ఒక లిమిట్ ఉంటుంది, తల్లైన తర్వాత ఒక లిమిట్ ఉంటుంది. ఆ వయసుకు తగినట్టు వస్త్రధారణ చేస్తే మంచిది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేసే రీత్యా మేము ఈ డ్రెస్ వేసుకోవాలి, ప్యాంట్ షర్ట్ వేసుకోండి, చాలా డీసెంట్ గా ఉంటుంది. లాంగ్ గా వేసుకోండి, గౌను డీసెంట్ గా ఉంటుంది, అందులో కూడా వెస్టర్నైజ్డ్ ఉంది. కానీ నువ్వు వేసుకునే డ్రెస్ చూసి నీ పిల్లలు విమర్శించకూడదు. నువ్వు వేసుకునే వస్త్రధారణ చూసి బయట వాళ్ళు విమర్శించే అంతగా వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. అంటే నీకు నచ్చిన వస్త్రం వేసుకో ఏదైనా, కానీ ఒక డీసెన్సీ, డిగ్నిటీ అనేది ఉండాలి మనకి. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే ఈ ఫ్రీడమ్ ని ఓవర్ యూజ్ చేసుకోవటము. అంటే నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎవరిని ఎక్కువ చేసి మాట్లాడట్లేదు. అసలు వస్త్రధారణ ఎలా ఉండాలి అన్న దాని గురించి చెప్తున్నాను. వయసుకు తగినట్టు వస్త్రధారణ ఉండాలి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు కూడా మనం ఇప్పుడు వేరే అమెరికా లాంటి దేశాల్లో అక్కడ ఇక్కడ తీసుకుంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు కూడా ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటారు. అందులో డీసెన్సీ కూడా ఉంటుంది. ఇండీసెంట్ గా అయితే వేసుకోరు చాలా మంది. ఇండీసెంట్ గా వేసుకుంటున్నాము, నీకు బట్టలు నువ్వు వేసుకునే విధం బట్టి నీకు రెస్పెక్ట్ వస్తుంది. నువ్వు విప్పుకొని తిరిగితే నీకు అలాంటి రెస్పెక్టే వస్తుంది, నువ్వు కప్పుకొని తిరిగితే నీకు అలాంటి రెస్పెక్టే వస్తుంది. ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు ఉన్నారు మనం తీసుకుంటే, ఇప్పుడు అందరికి విమర్శలు రావు కదా, కొంతమందికి ఎందుకు వస్తున్నాయి? నువ్వు వేసుకునే వస్త్రధారణ బట్టి వస్తుంది అనమాట. మనకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చినా, ఎంత ప్రైవసీ ఇచ్చినా మన రెస్పెక్ట్ ని మనం కాపాడుకోవాలి. మనం వేసుకునే వస్త్రధారణ బట్టి ఎదుటి వాళ్ళు విమర్శించకూడదు. నీకు ఇష్టం ఉంది మోడర్న్ గా తయారవు, ఆ మోడర్న్ లోనే నువ్వు డీసెంట్ గా ఉండే డ్రెస్సులు చాలా ఉన్నాయి కదా. చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. అలాగని నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు అని అంటే ఫస్ట్ నీ క్రిటిసిజం ఎందుకు ఎదురవుతుంది? ఓవర్ ఎక్స్పోజ్ చేస్తేనే క్రిటిసిజం ఎదురవుతుంది ఎవరికైనా కూడా. ఎవరైనా తీసుకోండి, ఎదుటి వారికి ఛాన్స్ ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు, ఎదుటి వాళ్ళు విమర్శించే విధంగా ఉండకూడదు. ముందు నీ పిల్లలే నీకు విమర్శ స్టార్ట్ చేస్తారు. ఏంటి ఈ డ్రెస్ కవర్ చేసుకుని చున్నీ కప్పుకోండి, ఇలా ఉండకూడదు అని చెప్పుకునే విధానం వరకు మనం తెచ్చుకోకూడదు. సరే నా ఇష్టం అని నువ్వు పిల్లలకు చెప్తున్నావు, రేపు పొద్దున్న నీ పిల్లలు కూడా నా ఇష్టం అనరా? అనరా? అంటారు. ప్రజెంట్ నా ఇష్టం, ఆడవాళ్ళు ఇలా ఎన్ని సంవత్సరాలైనా వివక్షకు గురవుతున్నారు, అది ఇది అని అంటే మన రెస్పెక్ట్ మనం కాపాడుకోవాలి. చీర చూడండి, చీర మనం కట్టుకుంటాము, చీరలో కూడా మనకి వెనక వీపు కనబడుతుంది, నడుము కనబడుతుంది, కానీ ఎంత డీసెంట్ గా ఉంటుంది. చీర కట్టుకుంటే చేతులు ఎత్తి నమస్కరిస్తారు. నువ్వు అదే హాఫ్ స్కర్ట్ హాఫ్ టాప్ వేసుకుంటే నమస్కరిస్తారా? లేదు. ఆ రెస్పెక్ట్ అనేది నీ వస్త్రధారణ బట్టి వస్తుంది. నువ్వు వేసుకునే వస్త్రధారణ ఒకరికి ఇబ్బంది కలిగించేలాగా ఉండకూడదు, ఒకరిని ప్రేరేపించేలా ఉండకూడదు. ఒకరు అంటే 10 మంది నిన్ను చూసేలాగా ఉన్నా కూడా ఆ గౌరవము నీకు దక్కేలాగా ఉండాలి వస్త్రధారణ అని నేను అంటాను. ఉమెన్ కి ఫ్రీడమ్ ఉంది, ఎటువంటి వస్త్రాలైనా వేసుకోవచ్చు, ఎవరు ఆపట్లేదు. ఓవర్ ఎక్స్పోజ్ అవ్వద్దు అంటున్నాను. చీర కట్టుకో, లాంగ్ గౌన్ వేసుకో, ప్యాంట్ షర్ట్ వేసుకో, లేదా లాంగ్ మిడ్డీసే వేసుకో, ఇక్కడికే వేసుకో, నువ్వు ఎటువంటి వస్త్రధారణ అయినా వేసుకో, కానీ ఎక్స్పోజింగ్ చేసే విధంగా వేసుకోవటం వల్ల నీకే ఇబ్బంది కలుగుతుంది. ముందు నువ్వే ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, అవునా కదా? ఛాన్స్ ఇచ్చిన దానివి అవుతాం ఏదైనా కూడా. ఇది నా ఇష్టం, నాకు ఇందులోనే కంఫర్ట్ ఉంది, నాకు ఓన్లీ 2 పీస్ దాంట్లోనే కంఫర్ట్ ఉంది అన్నప్పుడు, ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది భార్యాభర్తలకి,
భార్యకేమో ఇలాగా స్లీవ్లెస్ అవి ఇవి వేసుకోవాలని ఇష్టం. ఉమ్, భర్త ఏమంటాడు, నా దగ్గర ఏమైనా వేసుకో నువ్వు, కానీ బయట నా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా కొంచెం డీసెంట్ బట్టలు వేసుకో అంటారు. ఉమ్, ఎందుకంటారు? బికాస్ తన భార్యను ఎవరు విమర్శించకూడదు, అవును. తన భార్య ఏం చేయాలనుకున్నా తన దగ్గర చేయటం కోసము తన ప్రైవసీ ఇచ్చాడు. ఉమ్, నువ్వు స్విమ్మింగ్ క్లోత్స్ వేసుకుంటావా, ఇంకేదైనా వేసుకుంటావా, నా దగ్గర వేసుకో అని తను ఇస్తున్నాడు. ఉమ్, అక్కడి వరకు నువ్వు వేసుకో, అది నీకు నీ భర్తకు సంబంధించిన విషయం. దాన్ని నువ్వు పబ్లిక్ అవును. ఎవరైనా సరే ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్కి వెళ్ళినప్పుడు భర్తకి ఇష్టం లేదు, ఎందుకంటే తన భార్యను ఎవరు విమర్శించడం తనకి ఇష్టం లేదు. ఉమ్, కాబట్టి వద్దు, నువ్వు నా దగ్గర ఎన్నైనా వేసుకో, ఎలాగైనా ఉండు, నీకు ఇష్టం, నీ ప్యాషన్, నువ్వు ఇలా ఉండు, కానీ బయటకు వెళ్ళినప్పుడు ఇండీసెంట్ గా ఉండొద్దు, నా భార్యను ఎవరు కమెంట్ చేయకూడదు అనుకునే భర్తలు కూడా ఉంటారు. ఉమ్. అవి రూల్స్ పెట్టినట్టు కాదు. రూల్స్ పెట్టినట్టు కాదు, ఇప్పుడు ఫ్రీడమ్ ఇస్తున్నారు అవును. కదా. ఇప్పుడు తనకి ఫ్రీడమ్ ఇస్తున్నాడు ఉమ్. కదా భర్త, నువ్వు నా దగ్గర వేసుకో అని. అవును. తన గౌరవం కోసమే ఆలోచిస్తున్నాడు కదా భర్త విమర్శించొద్దు భార్యని ఎవరు అని. అని ఆలోచిస్తున్నాడు. ఉమ్, అంతేగాని విమర్శిస్తే ఎవరికైనా బాధే కదా. అవును. ఫ్రీడమ్ ఇచ్చారని బట్టలు చించుకొని అయితే తిరగలేం ఉమ్, కదా, తిరగలేం. ఏమీ లేకుండా అయితే తిరగలేం కదా. ఉమ్. మనకంటూ జ్ఞానాన్ని ఇచ్చాడు కదా భగవంతుడు. అవును. అలా డీసెన్సీ అనేది మనం వేసుకునే వస్త్రధారణ బట్టి వస్తుంది. అలాగని మన యొక్క విలువలు పెంచేది కూడా మన యొక్క వస్త్రధారణే. వస్త్రం. నువ్వు ఫ్యాషనబుల్ గా ఉండు, వెస్టర్నైజ్డ్ గా ఉండు. నేను కూడా వేసుకున్నాను ఒకప్పుడు, ఉమ్, వేసుకున్నాను, నేను ఉమ్, కూడా వేసుకున్నాను, లాంగ్ గౌన్స్ వేసుకున్నాను, ప్యాంట్ షర్ట్స్ వేసుకున్నాను. యుఎస్ లో నేను చేసేటప్పుడు అక్కడ జాబ్ ఉమ్, వేసుకోవాలి, అక్కడ తప్పదు ఆ దేశాల్లో. ఉమ్, అలాగని మనము ఎక్స్పోజ్ చేయలేదు కదా. అవును. అది. చాలా చక్కగా చెప్పారమ్మా. నమస్కారం. నమస్తే. సో చూసారు కదా అండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ భక్తి.